ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికి OnePlus 15R కొందాం అనుకుంటున్నారా? ఆగండి. దీంట్లో మీకు 3 అప్గ్రేడ్స్ అలాగే 3 డౌన్ గ్రేడ్స్ చేయడం జరిగింది. మొదటిగా అప్గ్రేడ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్లీ మనకి బ్యాటరీ 6000 mAh అయితే ఈసారి మనకి 7400 mAh ఆఫ్ ద బ్యాటరీని తీసుకొచ్చారు. సో కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రెండోది ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా నుంచి 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని రావడంతో పాటుగా ఆటో ట్రాకింగ్ ఫీచర్ అండ్ 4K 30 FPS లో కూడా మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ రేర్ కూడా 4K 120 FPS లో సినిమాటిక్ లో కూడా వీడియో రికార్డింగ్ సపోర్ట్ జరుగుతుంది. పెద్ద అప్గ్రేడే. ఇక నెక్స్ట్ అప్గ్రేడ్ వచ్చేటప్పటికి ప్రీవియస్లీ మనకి కేవలం IP65 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఈసారి మనకి IP66, 68 తో పాటు 69 అండ్ 69K ను కూడా తీసుకొచ్చారు. సో బేసిక్ గా మీకు రఫ్ అండ్ టఫ్ గా ఫోన్ యూజ్ చేసిన అండ్ అప్ టు 80 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి హీట్ సబ్స్టెన్సెస్ లో ఫోన్ పడ్డా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక డౌన్ గ్రేడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రీవియస్లీ మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ టెలిఫోటో లెన్స్ ని కంప్లీట్లీ రిమూవ్ చేశారు. ఇక మరొక డౌన్ గ్రేడ్ ప్రీవియస్లీ మనకి 16GB లో కూడా అవైలబుల్ ఉండేది. ఇప్పుడు కేవలం మీకు 12GB ర్యామ్ స్టోరేజ్ మాత్రమే మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అండ్ మరొక డౌన్ గ్రేడ్ వచ్చేటప్పటికి ఇది మాత్రం హైలైట్, మెయిన్ డిస్ప్లే. సో ప్రీవియస్లీ మనకి LTPO ప్యానల్ ఇచ్చారు, ఈసారి మనకి LTPS ప్యానల్ ఇచ్చారు. అంటే ఇది 60, 90, 120, 144, 165 హెడ్స్. సో 165 హెడ్స్ ఇచ్చినా గానీ మనకి LTPS ప్యానల్ లో డే టు డే లో కంటెంట్ ఎక్కువగా వాచ్ చేసేటప్పుడు చాలా డౌన్ గ్రేడ్ అనిపిస్తుంది. అండ్ దీంతో పాటు ప్రీవియస్లీ డాల్బీ విజన్ ఉండేది, ఇప్పుడు డాల్బీ విజన్ కంప్లీట్లీ రిమూవ్ చేశారు. సో మీకేమనిపిస్తుంది? వీటిలో ఏ డౌన్ గ్రేడ్ ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి.